హలో గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. ఇది వచ్చేసి మా ఆఫీస్లో R&R ప్రోగ్రామ్ అయితే జరుగుతుందనమాట. సో ఈరోజు ఏంటంటే బోనాలు ఫెస్టివల్ థీమ్ అనమాట. సో అందరినీ ట్రెడిషనల్ లుక్లో అయితే రమ్మన్నారు. కొంతమంది ఏమో హాఫ్ శారీ అండ్ చుడిదార్ అయితే వేసుకొని వచ్చారనమాట. సో ప్రోగ్రామ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అబ్బాయిలకైతే ఇంకా ధోతి వేసుకొని రమ్మన్నారు. కొంతమంది ఏమో కుర్తా పైజామా వేసుకొని వచ్చారనమాట. సో ఇంకా ఎవ్వరు రాలేదు కదా అని చెప్పేసి సాంగ్స్ అయితే వేశారు. ఆ సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ మేము కొద్దిసేపు అయితే మాట్లాడుకున్నాం. సో ఒక్కొక్కరిని చూస్తుంటే మాత్రం చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నారు. ఎప్పుడు నార్మల్గా వచ్చే జీన్స్ అండ్ టీషర్ట్ మీద వస్తారు కదా. సో అలా చూసి చూసి సడన్గా ట్రెడిషనల్ లుక్లో చూస్తే చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నారు ఒక్కొక్కరైతే. ఎంతైనా గర్ల్స్ అందమే వేరు అసలు. సో ఇంకా ప్రోగ్రామ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అదే టైంకి మా ఫ్రెండ్ ఏమో ఆకలేస్తుంది అంటుంది. ఇంకో ఫ్రెండ్ ఏమో కిందికెళ్ళి ఫొటోస్ దిగుదామంటుంది. సో ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం అనేది తర్వాత ఆలోచిస్తున్నాం. అప్పటి వరకు అయితే మేము కొంచెం సాంగ్స్ అయితే వింటున్నాం అనమాట. సో బయట చూస్తేనేమో మబ్బు పడిపోయిందనమాట. వర్షం వచ్చేలా ఉంది. ఫస్ట్ అయితే ఫొటోస్ దిగుదామని నేను, ఇంకో ఫ్రెండ్ అన్నది. ఇంకొక అమ్మాయి ఏమో నాకేమో చాలా ఆకలిస్తుంది, నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి అని అంటుంది. సరే కొద్దిసేపు అయితే కూర్చుందామని చెప్పి కూర్చున్నాం అనమాట. సో ఇంకా ఆ రోజు ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగింది. ఒక 2 డాన్స్ ప్రోగ్రామ్స్ అయ్యాయి అండ్ అవార్డ్స్ వచ్చే వాళ్ళకైతే అవార్డ్స్ వచ్చాయి. సో నేనేమో బ్లాక్ కలర్ వేసుకున్నాను, మా ఫ్రెండ్ ఏమో పీచ్ కలర్ అయితే వేసుకుంది. ఇంకా మేము ఫస్ట్ ఆకలేస్తుంది, నాకు కళ్ళు తిరుగుతుందని అనేది మా ఫ్రెండ్. సో అందుకే ఇంకా స్నాక్స్కి అయితే వచ్చామన్నమాట. ఈరోజు పపాయ అండ్ ఆనియన్ బోండా అయితే పెట్టారు. సో ఇది తిని కిందికెళ్దామని అనుకున్నాము. ఆ లోపల చూస్తున్నారు కదా ఎంత వర్షం వచ్చిందో. కిందికెళ్ళి పిక్స్ కూడా దిగలేకపోయాం. ఇంకా లోపలనే ఇంకా మేము పిక్స్ అయితే దిగామనమాట. చెప్పలేనంత వర్షము. అసలు మన మోకాళ్ళ వరకైతే వచ్చాయి. అంత వాటర్ వచ్చేసిందనమాట. ఇంకా మనము ఫొటోస్ దిగలేంలే అని చెప్పేసి ఇంకా లోపల దిగాము. దిగిన తర్వాత ఇంకా మళ్ళీ వర్క్‌లోకి అయితే వెళ్ళామనమాట. ప్రోగ్రామ్ కూడా అయిపోయింది అప్పటికి. ఇదేమో నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ టైం అనమాట. నేను యాక్చువల్లీ మార్నింగ్ ఏం షూట్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ డే అసలు నాకెంత ఫీవర్ వచ్చిందంటే ఫస్ట్ కోల్డ్ స్టార్ట్ అయింది. నేను అనుకుంటూనే ఉన్నాను ఏదో అంటే తేడా కొడుతుంది అని చెప్పేసి అనుకుంటూనే ఉన్నా. కొంచెం స్నీజింగ్ వస్తుంది, చాలా ఇరిటేటింగ్ ఉంది, ఇంకా ఫీవరిష్ ఉన్నట్టుగా అనిపించిందనమాట. ఇంకా అస్సలు ఓపిక లేదు. అదే రోజు మా డాడీ మార్నింగే హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. ఇంతకుముందు వ్లాగ్‌లో చెప్పాను కదా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని. సో 2 వీక్స్ తర్వాత వాళ్ళు మళ్ళీ రమ్మన్నారనమాట. సో మళ్ళీ ఇంకొక 2 స్టోన్స్ తీసేస్తామని చెప్పారు. సో మళ్ళీ డాడీ అయితే అడ్మిట్ అయ్యారు. సో మమ్మీకేమో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఉప్మా చేసి పెట్టాను. మా మమ్మీ తిని కొంచెం బాక్స్‌లో అయితే పెట్టుకొని వెళ్ళిపోయిందనమాట. అండ్ నెక్స్ట్ డే నేను ఇలా చేస్తున్నాను అనమాట. సొరకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఇది ఓన్లీ నాకు మా సిస్టర్ వరకు మాత్రమే చేసుకుంటున్నాం అనమాట. ఈ సొరకాయ కర్రీ నేను రీసెంట్‌గా నేర్చుకున్నా. మా మమ్మీ చెప్పింది. నేనేమో గింజలతో సహా తీసేసి చేస్తాను. గింజలుంటే టేస్ట్ ఉండదని చెప్పి నేనైతే తీసేస్తున్నా. ఈ సొరకాయకి నాకు ఏ అనుబంధం ఉందో నాకు తెలియట్లేదు కానీ రీసెంట్‌గా సొరకాయ వడలు, సొరకాయ కర్రీ బాగా చేస్తున్నాననమాట. సో ఇంకా ఫాస్ట్‌గా కట్ చేసి వేరే వర్క్ అయితే చూసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ మార్నింగ్ నేను ఏం చేశానంటే బ్రేక్‌ఫాస్ట్ ఉప్మా చేశాను. టీ పెట్టిచ్చిన మా మమ్మీకి. అండ్ కింద మా మమ్మీ ఇంతకుముందు అంటే సాటర్డే రోజు అనుకుంటా మొత్తం కిచెన్ అంతా సర్దేసింది. ఓన్లీ 2, 3 సెల్ఫ్స్ అయితే అలానే ఉండిపోయాయనమాట. సో నైట్ 8 అయిందనమాట. అవన్నీ సర్ది తను ఫ్రెష్ అప్ అయ్యి తినేసరికి నైట్ 8:00 అయిందనమాట. సో అందుకే మిగతాయి నేను సర్దేస్తాలే అని చెప్పేసి ఆ రోజు మార్నింగ్ నేను సర్దిని కర్రీ చేసి రైస్ పెట్టి ఆ తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు తిన్నాననమాట. అసలు ఎందుకో టైం చూస్తూ గడిచిపోతుంది ఈ మధ్య. ఈ కర్రీ చేసిన తర్వాత ఇంకా పడుకుందామని చూస్తున్నాను. ఎంత బాడీ పెయిన్స్ ఉన్నాయంటే, బాడీ పెయిన్స్, లైట్‌గా ఫీవర్ వచ్చింది. కోల్డ్ అయితే ఇంకా చెప్పలేను. అంత ఇరిటేటింగ్‌లో ఉన్నాను. సో మా సిస్టర్ అయితే కొంచెం కూడా హెల్ప్ చేయట్లేదు. తనకేమో ఆఫీస్ వర్క్ ఉందంట. ఇంకా సరేలే అని చెప్పి నేనే అన్ని వర్క్స్ చేసుకుంటున్నాను. నిజంగా కిచెన్ క్లీన్ చేయాలంటే చాలా ఇరిటేట్ వస్తది నాకైతే. ఎందుకంటే
ఎక్కడ ఏ మూలకి యాంట్స్ ఉంటాయో, ఈ కాక్రోచెస్ ఉంటాయో తెలీదు. అలా ఉంటదనమాట. అండ్ మనం డైలీ కుకింగ్ చేసుకుంటాం కదా! ఆ జిడ్డు అవన్నీ టైల్స్ మీద ఉంటే నాకు చాలా చిరాకనమాట. వీక్లీ మేము ఎలాగో క్లీన్ చేసుకుంటాం. అయినా కూడా సరే ఆ డస్ట్ ఇంకా ఉంటూనే ఉందనమాట. సో, అది క్లీన్ చేసేసరికి నాకు గూడా ఎంత టైం పట్టిందంటే మార్నింగ్ 10:00 స్టార్ట్ చేస్తే ఎండ్ అయ్యేసరికి 1:00 అయింది. నేను చేసిందేంది ఓన్లీ 2 సెల్ఫ్స్ చేశాను. అండ్ ప్లేట్స్ పెట్టుకునే స్టాండ్ ఒకటి క్లీన్ చేసిన, ఇంకొకటి టైల్స్ ఒకటి క్లీన్ చేశా. అంతే. దీనికే ఇంత టైం పట్టింది. ఇంకా నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేయలేదు. మా మమ్మీ వాళ్ళ బెడ్‌రూమ్ క్లీన్ చేయలేదు. లోపల కబోర్డ్స్‌కి ఇంతకుముందు వ్లాగ్‌లో చెప్పాను కదా! కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేయాలని. అది కూడా చేయలేదు. నిజంగా ఈరోజు 2 వర్క్స్ అయితే ఇంకంప్లీట్ అయితే ఉండిపోయింది. ఫ్రిడ్జ్ ఒకటి క్లీన్ చేయాలి. అండ్ కబోర్డ్స్ ఒకటి క్లీన్ చేయాలనమాట. మా బెడ్‌రూమ్‌లో మొన్న ఫ్యాన్ అంటే మా ఫ్యాను, నా కబోర్డ్ అయితే క్లీన్ చేసుకున్నాము. ఇంకా ఓన్లీ ఆ 2 చేసేస్తే, ఫ్యాన్ కూడా క్లీన్ చేసేస్తే ఇల్లు మొత్తం కడిగేస్తా అని చెప్పింది. ఎందుకంటే ఇప్పుడొచ్చే ఫెస్టివల్స్ ఎన్నున్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బోనాలున్నాయి. అంటే నెక్స్ట్ సండే మాకు బోనాలున్నాయనమాట. ఆ బోనాల తర్వాత మళ్ళీ వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతం తర్వాత మళ్ళీ వినాయక చవితి. సో, వరుసగా ఫెస్టివల్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ నేనేమో కర్రీ అయితే చేస్తున్నాను. ఆనియన్స్, కరివేపాకైతే కట్ చేసుకున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి అక్కడ పెట్టినాను కదా! అది గ్రైండ్ చేసేస్తాననమాట నేను. సో, ఈ కర్రీ నేర్పించింది మా మమ్మీ. సో, నేనైతే దీన్ని పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నాను. ఇప్పుడు మా మమ్మీ చాలా బావుందని చెప్తుంది. అసలు ఏ కర్రీ చేసినా మా మమ్మీకి నచ్చదు. ఈ కర్రీ చేసి అంటే ఇది సెకండ్ టైం నేను చేయడము. చాలా బావుందని చెప్పింది ఈరోజు గూడా. సో, ఆయిలేసి కొంచెం జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏసాను. దాని తర్వాత ఆనియన్స్, కరివేపాకైతే వేస్తున్నా. జస్ట్ ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మనము ఉంచుకోవాలనమాట. ఆనియన్స్ ఏసి ఇంకా బాగా కలుపుకొని దీంట్లోనే నేను ఇంకా సొరకాయ ముక్కలైతే ఏస్తున్నాను. ఇది కొంచెం మగ్గిన తర్వాత మనము ఈ పేస్ట్ ఏసుకోవాలన్నమాట. గ్రీన్ చిల్లీ పేస్ట్ అనమాట. ఈ సొరకాయ కర్రీ నేను ఒకప్పుడు అబ్బా! ఎంత హార్డ్ ఉంటదో అనుకున్నా గానీ చాలా ఈజీగా ఉంది. అండ్ తినడానికి గూడా చాలామంది ఇష్టపడరు. బట్ ఇలా చేస్తే మాత్రం టేస్ట్ అయితే చాలా బా వస్తదనమాట. ఒక్కసారి ఈ అంటే ఇప్పుడు నేను చేసేది ఒక్కసారి ట్రై చేయండి. ఈ స్టైల్‌లో అయితే చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి. మనం కారము, ఉప్పు వేసుకుంటే అది సెట్ కాదు. ఒకసారి పచ్చిమిర్చి, కారం అయితే ఏసి చూడండి. చాలా బావుంటది. ఈ వర్షాలు ఎందుకొస్తున్నాయో ఈ మధ్య కంటిన్యూగా. మార్నింగ్ ఏమో ఫుల్ ఎండ కొడుతుంది సమ్మర్‌లాగా. ఆఫ్టర్‌నూన్ ఏమో ఇంకా స్టార్ట్ అయిపోతుంది వర్షం. ఇంకా ఈవినింగ్ ఏమో ఫుల్ చల్లగుంటుంది. 3 సీజన్స్ అయితే చూపిస్తుందనమాట ఈ వర్షాకాలం ఏంటో గాని. సో, ఇప్పుడు నేను దీంట్లో అయితే కొంచెం నువ్వుల పౌడర్ అయితే వేస్తున్నాను. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసి కొంచెం ఉప్పేసుకొని కొంచెం ధనియాల పౌడర్ అయితే వేస్తున్నా. వేసి కలిపి వాటర్ పోయకుండా ఇంకా మనము దీన్ని 2, 3 విజిల్స్ అంటే 2 విజిల్స్ వచ్చే వరకైతే నేను ఆఫ్ చేశాను. చెప్పాలంటే 1 విజిలే రావాలి. బట్ నేను 2 విజిల్స్ వచ్చే వరకైతే చేసుకున్నా. వాటర్ అయితే అసలేయద్దు. ఎందుకంటే మనకు దీంట్లోనే వాటర్ ఉండిపోతది కాబట్టి. మార్నింగ్ లేవగానే ఇంకా నేను మిషన్‌లో బట్టలు కూడా ఏసేసినా అనమాట. పైన కూడా ఆరేసినా. ఎందుకంటే చాలా ఎండ కొట్టింది. సో, అందుకని ఇంకా ఒక పని అయిపోతది కదా! ఫాస్ట్‌గా ఆరిపోతాయి కదా! వర్షం వచ్చే టైంకి తీసేద్దామని చెప్పేసి అనుకున్నా. సో, ఇక్కడ నేను కర్రీ చేస్తూనే చూస్తున్నా అనమాట బయటికి. మబ్బు పట్టేసింది మొత్తం. అసలు చాలా డల్ అయిపోయింది క్లైమేట్ అంతా. ఇది ఒక్కటయిన తర్వాత ఇంకా రైస్ అయితే పెట్టేస్తాను. రైస్ పెట్టిన తర్వాత ఇంకా ఏ పని ఉండదు. ఇంకా రెస్ట్ అయితే తీసుకోవచ్చు. నేను అసలు ఎందుకంటే డస్ట్ నోస్‌లోకెళ్తే నాకు చాలా స్నీజింగ్ వస్తుందనమాట. భరించలేకపోతున్నా తుమ్ములు. సో, కొంచెం ధనియా పౌడర్ వేసి ఇంకా క్యాప్ అయితే పెట్టేస్తాను. ఏదేమన్నా సరే వీకెండ్ మాత్రం చాలా బిజీ ఉంటాననమాట. అసలు ఇంట్లో పనులే సరిపోతాయి నాకు. బయటికి ఎక్కడైనా వెళ్దామన్నా గూడా ఇవి పనులే ఫస్ట్ ఉంటాయి నాకు. ఆ తర్వాతనే బయట పనులు చేసుకుంటా. సో, ఇంకా క్యాప్ అయితే పెట్టేసి ఒక విజిల్ వచ్చే వరకు నేను
ఉంచుతాననమాట దీన్ని. ఇంకా బిల్డింగ్ పైకెళ్ళి బట్టలన్నీ తీసుకొని వచ్చాననమాట. చాలా బట్టలయ్యాయి ఈరోజు. 2 ట్రిప్స్ అయితే అయిపోయిందనమాట. ఇవి సెల్ఫ్స్ అన్నీమో మొన్న మా మమ్మీ సర్దేసింది. సో, మొత్తం చాలా నీట్‌గా సర్దిందనమాట. ఎందుకంటే ప్లేస్ ఉన్న ప్లేస్‌లోనే పెట్టకుండా మళ్ళీ వేరే ప్లేస్ అయితే చేంజ్ చేసింది. కొంచెం కొత్తగా కనిపిస్తుంది. సో, మొత్తం పాతవన్నీ తీసేసి కొత్తవి పేపర్స్ ఏసి ఇంక అన్నీ మార్చిందనమాట. కొన్ని ఐటెమ్స్ ఏమో ఈజీగా తీసుకోవడానికైతే పెట్టింది ఈసారి. ఇంకా వేస్ట్ ఐటెమ్స్ అన్నీ తీసి పక్కకు పెట్టిందనమాట. సో, ఇలా అయితే ఫైనల్‌గా ఇలా అయితే క్లీన్ చేసి పెట్టుకుంది. నేను గూడా ఇంకా కిచెన్ దగ్గర టైల్స్ కింద గ్యాస్ పెట్టే దగ్గర మొత్తం అంతా క్లీన్ అయితే చేసి పెట్టినా అనమాట. కబోర్డ్స్ గూడా లైట్‌గా తుడిచాను. ఎందుకంటే నిన్న మొన్న చీమలు అవి ఇవి ఉన్నాయన్నమాట. కొంచెం లైట్‌గా డెటాల్‌తో అయితే తుడిచాను. ఇంకా కొద్దిసేపు పడుకొని లేచి ఇంకా టీ అయితే తాగుతున్నాననమాట. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.